అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మామయ్య ఎట్లా అనిపించింది మామయ్య? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక అందరు తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా. ఫస్ట్ టైం నేను మన ఇంట్లో వరలక్ష్మి వ్రతంని చేసుకుంటున్నాను. సో ఎందుకు చేసుకుంటున్నాను? యాక్చువల్గా నేను మా అత్తయ్య వాళ్ళు ఏది చేస్తే నేను అది పాటిస్తూ ఉంటానన్నమాట ఫస్ట్ నుంచి. యాక్చువల్గా ఇది మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి చేసుకోరు. సో నేను ఎందుకు ఈసారి చేస్తున్నా, అసలు ఇన్ని ఇయర్స్ నుంచి చెయ్యని దాన్ని అనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనమైతే ప్రిపరేషన్కి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ కోసం అని ఒకటి, లేకపోతే షాపింగ్ కోసం ఒకటి అని అట్లాంటివి ఏం లేవండి. అన్నీ కలిపి ఒకటే వ్లాగ్లో చేసేస్తున్నా. ఎందుకంటే అంత హడావిడిగా జస్ట్ 2 డేస్లోనే అన్నీ చేసేసుకున్నాను అనమాట. పండిద్దామంటావా? పండుగ కోసం మామిడాకులు కావాలంటే శిల్ప వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో చిన్న ఆకులు కదా, అంటే సీజన్ కాదుగా ఇప్పుడు. చిన్న ఆకులు ఏదో ఒకటి మనకు దొరికిందే మహామృతం అనుకోవాలి. అంతే అంటావు? కొంచెం అటు ఇటు కూర్చోడం సరిపోతుంది. యాక్చువల్గా ఒకటే డోర్ కదా, ఒకటే డోర్కి చాలు. ముందు రోజు వరకు కూడా నేను స్టోర్కి వెళ్ళినా అనమాట. అండ్ అందులోనూ సేల్ కూడా రన్ అవుతుంది కదా. ఏంటి ఆ స్టోర్ అని అవన్నీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఆ లింక్స్ అన్నీ కంప్లీట్గా ఒకసారి డిస్క్రిప్షన్ అని చెక్ చేయండి. సో అట్లా అక్కడంతా షూట్ చేసేసుకొని, అండ్ నెక్స్ట్ ఇంకా లాంగ్ వీకెండ్ కదా ఇది మనకి. సో అందుకే ఇంకా మళ్ళీ కొంచెం లేట్గా వెళ్తానేమో అనేసి చాలా న్యూ స్టాక్ వచ్చి ఉండే అవన్నీ తీసుకున్నాం అనమాట. సో అక్కడనే శిల్ప వాళ్ళ ఇంట్లోనే మామిడి చెట్టు ఉండే అనమాట. సో మామిడాకులు అవన్నీ తీసుకొచ్చిన. సో థర్స్డేని అయితే నేను కంప్లీట్గా ఏం పని పెట్టుకోవద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుందాము. యాక్చువల్గా అందరు వరలక్ష్మి వ్రతంకి ప్రిపరేషన్ అనేసి ఒక వ్లాగ్, అంటే ఒక డే అనేసి, అండ్ షాపింగ్ అని ఒక డే అనేసి, ఇంకేంటో చాలా అట్లా పెట్టారు. బట్ నాకైతే అదంతా అనుకున్నా. అండ్ దట్టు ఈసారి నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను కాబట్టి ఇది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే అనుకోలేదన్నమాట ఇంత మంచిగా చేసుకుందాము అనేసి. ప్లాన్ అయితే లేదు. సో ఇంకా లక్కీగా అసలు మామయ్య దీనికంటే ముందు ఒక 2 డేస్ ముందేమో అనిల్కి అసలు యాక్చువల్లీ హాస్పిటల్ రివ్యూ ఉందన్నమాట. దానికోసం వచ్చారు మామయ్య. అండ్ అనుకోకుండా ఇంకా మేము కూడా ఊరు వెళ్తామేమో అనేసి, సో వెళ్ళేటప్పుడు ఇంకా అందరం కలిసే వెళ్దాం అనేసి. లక్కీగా మామయ్య ఉన్నారు కాబట్టి నాకు బాగా అంటే బాగా హెల్ప్ అయింది. మీ అందరికీ తెలుసు. అండ్ మా మామయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి వేసుకోండి కమెంట్ బాక్స్లో డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తుంటారు అనమాట పర్సనల్గా అండ్ ఇన్స్టాలో కూడా. సో ఇంకా అంటే అనిల్ హెల్ప్ చేయలేడి సిచ్యువేషన్ కాబట్టి ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా. మరి అన్నింటికి నేను సింగిల్ దాన్ని అంటే అసలు దోల తీరిపోతుంది నాకు. సో లక్కీగా మామయ్య ఉండడం వల్ల నాకు హెల్ప్ అయింది. లేకపోతే ఇంకా మా అక్క పిల్లలను ఎవరినో ఒకరిని పిలిపించుకునేదాన్ని. ఇంకా ఆల్మోస్ట్ నేను స్టోర్కి వెళ్ళిన రోజు కూడా మామయ్య ఆల్మోస్ట్ కొంచెం క్లీన్ చేసి పెట్టేసారు. సో ఈరోజు అయితే ఇంకా కంప్లీట్గా ఇల్లంతా క్లీన్ చేసేద్దాము అనేసి. అండ్ దేవుడిది కూడా అండి మొత్తం సైడ్కి ఉంటాయి కదా మార్బల్స్. సో అదంతా డస్ట్ ఉండే. ముందున్న వాళ్ళు అంటే గలీజ్గా వేసారు. సో దాని తర్వాత నేను ఎన్నోసార్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నా. నాకు అస్సలు కుదరలే. కానీ నాకు ఎందుకు ఇంకా ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పట్టింది అదంతా క్లీన్ చేసేసుకొని. మళ్ళీ మొత్తం దేవుళ్ళని అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసి రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు అంత మార్నింగ్ మనకి వీలు కాదు కదా. అండ్ మామిడాకులు అవన్నీ ఇంకా మామయ్యనే. అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ అదంతా ముందు రోజే మామయ్య వాటికి అంతా కట్టేసి రెడీ చేసి పెట్టేసారనమాట. ఇంకా నేను ఈరోజు అంటే గురువారం రోజు ఇట్లా మనం తాంబూలం ఇస్తాం కదా. మేమైతే పసుబొట్టు అని అంటాం, చాలామంది తాంబూలం అని అంటారు. సో వాటికి కావాల్సినవి బ్లౌజ్ పీసెస్ అండ్ ఇంట్లోకి అంటే పూజకు కావాల్సినవి ఫ్రూట్స్ పండ్లు అవన్నీ తీసుకోవడానికి వచ్చినాం అనమాట. శ్రీవుని తీసుకొచ్చిన. యాక్చువల్గా పాప శ్రీవుని బయటకు తీసుకురావట్లేదు, అది కూడా ఫుల్ ఏడుస్తుంది. నేను యాక్చువల్ మాకు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది. ఆ రోజు తీసుకుందామని అనుకుంటే అంత ఫ్రెష్గా ఉండవు కదా ఫ్రైడే వరకు అనేసి తీసుకోలేదు.
అండ్ ఈ ఏరియాలో నాకు కొత్త కాబట్టి అంతకుముందు అక్కడ ఉన్నాం కాబట్టి నేను ఉప్పల్కి వెళ్ళేదాన్ని. సో ఇక్కడ నేను అడుక్కుంటూ వెళ్తే ఇక్కడ చెప్పారనమాట కమాన్ దగ్గర ఉంటుంది తీసుకోండి అని. సో అట్లా ఫుల్ జనాలు ఉన్నారండి. అయ్య బాబాయ్ అనిపించింది. అనవసరంగా శ్రీవుని తీసుకొచ్చిన, అసలు బండి కదలలేకుండా ఉందనమాట. అండ్ రాఖీలు కూడా తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నాను వీడియో డెఫినెట్గా చూడండి. ఈరోజు మన రాఖీల పండగ అని అనుకోర్రి. సో అట్లా రాఖీలు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాము. మంచిగా పూజ చేసుకున్నామని. సో ఇవన్నీ సామాన్ తీసుకొచ్చిన. శ్రీ వస్తే హెల్ప్ చేస్తాను అనుకున్నా. ముందు అరటాకులో పెట్టుకోవాల్సి వచ్చింది. మామూలుగా వెనకాల ఎవరైనా కూర్చుంటే ఇంకా పట్టుకోవడానికి బాగుంటుండే. ఇప్పుడు ఇంటికి వచ్చినాము. ఇవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళాలి. కొన్ని మిస్ చేసిన. పూజ మొత్తం చూడండి వీడియో ఎండ్ వరకు. డెఫినెట్గా ఫస్ట్ టైం చేసుకుంటాను. లైక్ చేయండి. లైక్ బాగా కష్టపడి తిరిగి ఇవన్నీ తీసుకొచ్చిన అనమాట. ఫుల్ జనాలు ఉన్నారు. మార్కెట్ అయితే విపరీతంగా ఉన్నారు. సరే ఇప్పుడైతే పైకి వెళ్దాం. చలు గండి పైన పెట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళి కాసేపు అవన్నీ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంక ఫుల్ వర్షం అండి. అబ్బా లక్కీగా ఇంకొక 5-10 నిమిషాలు అయితే అసలు బీభత్సంగా తడిసిపోయేదాన్ని. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ మా వాళ్ళందరికీ డిన్నర్ పెట్టేసి ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 12 అవుతుంది అనుకుంటా, 11-11:30 అవుతుంది అనుకుంటా. శారీ అంతా ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఐరన్ చేసి. ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడిగా అసలే మనకు కొద్దిగా మాత్రమే అనమాట. అందులోనూ ఇట్లాంటి శారీస్ కొంచెం ముందుగానే పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఈజీగా కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది కదా అనేసి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయి వచ్చేటప్పుడు మైదాకు తీసుకొచ్చి అత్తయ్య పంపించుండే. లాస్ట్ టైం కొంచెమే తీసుకొచ్చిండే అనమాట. సో ఈసారి ఎక్కువ పంపిస్తే పక్కన ఆంటీకి ఇచ్చాను. ఆంటీ రుబ్బేసి ఆంటీ వాళ్ళు పెట్టుకొని మాకు కొంచెం ఇచ్చింది. అప్పుడే పెట్టుకునేదాన్ని, బట్ రేపు పూజ అనగా ముందు రోజు పెట్టుకుందాం, పండకపోయినా అని అనుకున్నా. సో అట్లా ఆ శారీ అంతా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని కింద కూర్చున్నా అనమాట. ఎందుకంటే మళ్ళీ బెడ్ టచ్ చేయదు కదా. సో ఇప్పుడైతే మైదాకు పెట్టుకుంటున్నా. మార్నింగ్ ఆల్ ఇప్పుడు టీ పెట్టినా. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయడము, బయట ముగ్గులు అవన్నీ అయినాయి అనమాట. సో ఫస్ట్ అయితే టీ తాగుదాం. ఫుల్ హెడేక్ ఉంది. ఫస్ట్ ఇక్కడ మన ఇంట్లో అంటే మన దేవుళ్ళకి పూజ చేసిన తర్వాత సో రిమైనింగ్ అదంతా స్టార్ట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ ఇట్లా నైటే పప్పులు అవన్నీ నానబెట్టేసిన. నేను శనగలు నానబెట్టిన అండ్ వడలకి శనగపప్పు కూడా నానబెట్టేసిన. పొద్దున్న లేచి శనగపప్పు నానబెట్టిన అనమాట. ఫస్ట్ అయితే మనం టీ పెట్టేసి టిఫిన్స్ చేయడమా బయట నుంచి తెప్పియడమా అనేది చూస్తాను. సో ఫైనల్లీ నా గోరింటాకి అయితే ఇట్లా నేను చెప్పినా నేను ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అలా డెవెన్ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి యాక్చువల్గా ఏమైనా టిఫిన్ చేద్దామని అనుకుంటే ఇంత లేదు. సో చూద్దాం మీరు అందరూ ఎట్లా చేసుకుంటున్నారు, వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ ఎట్లా చేసుకున్నారు కమెంట్ చేయండి డెఫినెట్గా. పొద్దున్న 7ంటికి వస్తా అన్నది. ఈ టైం అయింది. నేను లాస్ట్కి పరమాన్నం కూడా రెడీ చేయడానికి కడిగేసిన. 2 గ్లాసెస్ కడిగిన పరమాన్నానికి. ఓకేనా? అండ్ మనం ఫస్ట్ శుక్రవారంలో ఎవ్రీడే కాకపోయినా శుక్రవారంలో ఇట్లా స్టవ్కి ఖచ్చితంగా గంధం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అండ్ పరమాన్నానికి గిన్నెకి కూడా నేను ఇట్లా పెడతాను అనమాట. చాలా మంచిది. శుక్రవారంలోనైనా ఖచ్చితంగా మనం పొయ్యి వెలిగిస్తాం కదా, వెలిగించే ముందు మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా పసుపు బొట్టులు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టేసిన. ప్రతిరోజు కుదరకపోయినా ఇప్పుడు ఇట్లా ఒకసారి అట్లా చేయాలన్నమాట. నేను లేస్తుందా. సో ఇదైతే పెట్టేసిన పరమాన్నము. ఇప్పుడు వచ్చిరు మా అక్క వాళ్ళు. ఆల్రెడీ ఇంట్లో ఈ పూజ అయిపోయింది. అయిందారా పొద్దున తెల్లవారిందారా దేవుడా? పరమాన్నం రెడీ. వీళ్ళేమో ఇక్కడ కర్ణాటక స్టైల్లో చిత్రాన్నం చేస్తున్నాం. చింతపండు పులిహోర వేస్తే మా ఇంట్లో ఎవరు తినరు, అంటే మామయ్య నీళ్ళు వాళ్ళు ఎవరు తినరు. అందుకే నిమ్మకాయతో పులిహోర వేస్తున్నాం. మావాడు నిమ్మకాయలు కష్టపడి విండుతున్నాడు. గట్టిగా ఉన్నాయి అవి కొంచెం కదా. ఇంకా హాఫ్ వేస్తావా? అంతే ఉండనే మిర్చి అక్క, హాఫ్ వేస్తావా? అట్లా అంతే కూడా ఉండనే. ఏరడానికి ఈజీ ఉంటుంది, పొడవు వేసుకుంటారా? ఏం చేస్తున్నావు? పులిహోర రెడీ. పులిహోరనా? చిత్రాన్న. పిన్నిమ్మ నువ్వేం చేస్తున్నావు? చిత్రాన్నంకి రెడీ చేస్తున్నా. అమ్మనేమో అన్ని కడిగేస్తుంది. ఇట్లా చేసుకుంటాం మేము కర్ణాటక స్టైల్. ఇట్లా పోపు వేసుకుంటాము. పోపు వేసుకొని పసుపు ఇంకానే ఉప్పు అన్ని. యాక్చువల్గా అన్నంలో కూడా పసుపు వేసుకోవచ్చు, కానీ పసుపు అన్నం మిగిలితే మళ్ళీ మా వాళ్ళు తినరని నేనే పసుపు వేసిన. తర్వాత లాస్ట్లో నిమ్మరసం పోసేసుకొని కొంచెం ఇట్లా వేడైనాక ఆఫ్ చేసేసుకోవడమే. అది చాలామంది ఈరోజు చింతపండుతోని పులిహోర వేసుకుంటారు కదా, మేమేమో ఇట్లా వేసుకుంటాం అనమాట.
గుమ్మలాడుతుందమ్మా. ఏమో కలుపుతున్నావు? పులిహోర అయిపోతుంది. రెడీయా? రెడీ. స్పైసీ, వెరీ టేస్టీ. పిన్ని ఏంది వడలు 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 ఇప్పుడే స్టార్ట్ అయినాయి వేసుడు. అమ్మా చింతలు గారిపోతున్నాయి, ఇట్లా మొహం దడిచిపోతుంది. అందుకే ఇవన్నీ వేసినాక రెడీ చేద్దామనేసి సో ఫస్ట్ అయితే ఇవి వేస్తున్నాం అన్నట్టు. పొద్దున్నే మా పిల్లలు ఆగుతారు ఆగలని వాళ్ళ టిఫిన్ కూడా తెప్పించేసి వాళ్ళు తినేసారు. ఇట్లా పులుపు, తీపి, స్పైసీ ఏమన్నా 3 రకాలు. వెరీ టేస్టీ. నేను ఆల్మోస్ట్ రెడీ అవుతున్నా. ఏమొచ్చింది ఇట్లా పిండి పెట్టిన తీయాలన్నా మరి అట్లా పెట్టేసి. అమ్మా ఆశపడతలేదు చెమటలేడా. ఇంకా అసలు ఏం వేసుకోవాలి ఏంది ఏం తీసి పెట్టలే. అలా జీవితం ఆగం. ఇంకా నా కొడుకు వచ్చాక నాకు సగం పని తీరిపోతుంది. అదేనండి, మా అక్క వాళ్ళ బాబు చాలామంది కమెంట్స్ చేస్తుంటారు కదా, వాని గురించి మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. ఎంతలా అంటే అసలు నేను చెప్పనక్కర్లేదు, మేము ఎవ్వరం చెప్పనక్కర్లేదు, వాడు ముందే గ్రహించి అన్నీ చేసేస్తాడు అనమాట. వద్దురా అంటే కూడా కొన్ని చేసేస్తాడు, అప్పుడు రెస్ట్ తీసుకోరా అంటే కూడా వద్దలేడు. నేను వచ్చి సెట్ చేసుకుంటారా నాన్న అని చెప్పినా కూడా పాప మా టేబుల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసారనమాట. నేను శారీ అవన్నీ వంటలు అవన్నీ చేసి శారీ కట్టుకొచ్చుకున్న లోపే టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిరు, అదంతా డెకరేట్ చేసేస్తున్నారు. దాని తర్వాత కూడా అన్నీ నేను పెడితే పిన్ని అని అంటాడు, కానీ ఇంకా నేనే వద్దురే నాన్న కొంచెం నాకు అంటే ఎట్లా పెట్టాలి అనేది నేను ముందుగానే అనుకుంటా కదా మైండ్లో. సో అట్లా అనమాట. అండ్ ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేసినా సరే ముందు మనం అంటే మంచిగా రెడీ అవ్వాలంటే అవన్నీ వేసుకొని కాదండి. మినిమం చీర, గాజులు, బొట్టు, మెయిన్ తల్లో పూలు అంటే తల దువ్వుకొని. ఈరోజైతే నేను కంప్లీట్గా మనది ఉన్నదే చిన్న జుట్టు కానీ 2 పాయలు వేసి జుట్టు అల్లిన అనమాట, ఎందుకంటే అట్లా లీవ్ చేయొద్దు కదా అనేసి. సో అట్లా పూలు పెట్టుకొని అండ్ పసుపు అవన్నీ పెట్టుకొని అమ్మవారిని కూడా అలంకరించడం అనేది స్టార్ట్ చేయాలి. మనము ఏదో నార్మల్ డ్రెస్సెస్ అట్లా ఉంటే అమ్మవారికి నచ్చదండి. అంటే ఫస్ట్ మనం నిండుగా కనిపించి తర్వాత అమ్మవారిని కూడా నిండుగా రెడీ చేస్తే అమ్మవారు ఇంకా సంతోషించి ఇంకెక్కువ మంచి దీవిస్తారనమాట. సో అట్లా ఫస్ట్ మేము రెడీ అయిపోయినా, ఆల్రెడీ అక్క వాళ్ళు రెడీ అయ్యి వచ్చారనమాట. ఇంకా ఇవి నేను నైట్ అన్ని అరిటాకులు అవన్నీ ఆల్మోస్ట్ నైటే కూర్చొని కంప్లీట్గా అన్నీ సెట్ చేసి పెట్టేశాను అనమాట. చేపించిన అనమాట. మనకి ఎట్లాగో చేయడం కుదరదు కదా, పాపం మమ్మీ ఏమంటే చేసేదే కానీ పాపం మమ్మీ కూడా అయితే లేదు. సో అందుకే ఇవన్నీ చేపించిన. సో అందుకే ఓపెన్ చేయలేదు, డైరెక్ట్ ఈరోజే ఎంత భాగమైనా పర్లేదు అనేసి ఈరోజే ఓపెన్ చేస్తున్నా. 5 పెట్టాలి కదా, అరిసెలు కూడా వేసిన, స్వీట్ హాట్ అట్లా అని. యాక్చువల్గా లడ్డూలు అనుకున్నా కానీ పాపం లడ్డు వాళ్ళకి కుదరలేదంట, ఫ్రెష్గా చేసిన. ఇవన్నీ ప్యూర్లీ ఫ్రెష్లీ అని ఇన్స్టా పేజ్లో చేయించుకున్నానండి. మనకి పూజల కంటే సపరేట్గా మంచిగా చేసిస్తారు వాళ్ళు. మనం ఇంట్లో అయితే మంచి ఇట్లా అన్నీ తలస్నానాలు చేసి అట్లా చేస్తాం కదా, సో వాళ్ళు కూడా అంత నీట్గా చేస్తారనమాట. సో 3 రకాలు. యాక్చువల్గా గవ్వలు కూడా చేయించిన కానీ గవ్వలు పెట్టరాదు అనుకొని అది ఓపెన్ చేసి ఇచ్చినాము. పండగలు అప్పుడే మన పిల్లలు ఏదో ఒకటి మూడ్ ఆఫ్ చేస్తుంటారు కదా, అందుకే నేను ఈసారి శ్రేయాన్స్ని అసలు డిస్టర్బ్ చేయదలుచుకోలేను. ఏదో ఒకటి నచ్చ పెడుతుంటారు పిల్లలు అన్నాక కామన్, అందుకే లైట్ తీసేసుకున్నాను. నీకు నీ ఇష్టం అంటే రెడీగా లేకపోతే లేదు అనేసి అన్నాక సర్లే అదేదో దానికి ఇష్టమైన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. నార్మల్గానైతే కొంచెం పట్టి బతిలాడు ఏదో ఒకటి చేసి వేసేదాన్ని, కానీ ఈసారి అయితే అసలు నాకే ఓవర్ వర్క్ బర్డెన్ ఎక్కువైతుంది అనమాట. సో దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి నేను అట్లా మామూలుగా సింపుల్గా రెడీ చేసేసిన. అండ్ ముందు రోజు డోర్లకి అట్లా పెట్టొద్దు అనేసి పండగ రోజే ముందు డోర్లకి గంధము అండ్ పూజా సామాన్ అయితే అంతా కంప్లీట్గా ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ చెప్తాను అన్నాను కదా, ఎందుకు ఈ ఇయరే ఫస్ట్ మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. అసలు నాకు ఈ థాటే లేదు, నేను అస్సలు అనుకోలేదు నార్మల్ పూజ చేస్తాను ఎవ్రీ ఇయర్. అలాంటిది అంటే మా అత్తయ్య వాళ్ళకి లేదు కదా, సో నేను కూడా అది చేయలే అనమాట. సో నార్మల్గా నేను మా అత్తయ్య లాస్ట్ టైం అడిగితే సరే నీ ఇష్టం అని అన్నది. కాకపోతే నేనైతే సరే ఓకే చేసుకుంటా, కాకపోతే నాకు సొంత ఇల్లు వచ్చినాక నేను అందులోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటా, అమ్మవారిని కూర్చుండబెట్టుకుంటాను అనుకున్నా. కాకపోతే అంతకుముందే ఇయర్ ఎందుకు అని అనుకుంటున్నారా,
యాక్చువల్గా ఈ లక్ష్మీదేవి ఐడల్ ఉంది కదా అండి. సో ఒక పేజ్ వాళ్ళు, ఆ పేజ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ దాంట్లో, మంచి క్వాలిటీ ఉన్నాయి, ట్రస్టెడ్ పేజ్. సో వాళ్ళే సడన్గా అనుకోకుండా నాకు మెసేజ్ చేశారు, అక్క నేను లక్ష్మీ ఐడల్ పంపిస్తా వరలక్ష్మి వ్రతానికి అని అన్నాక, మనం ఏదైనా మన దగ్గరికి వస్తే మనం అది కాదు అనకూడదండి. సో నేను వద్దు అని అంటే నేను అసలు ఆ మాట అనలేను. సో వెంటనే ఓకే అనేసా. సో ఓకే అనేసాక ఇమ్మీడియట్గా వచ్చేసింది. రాగానే నాకు అది చూడగానే ఇట్లా కళ్ళు నిండా లక్ష్మీదేవి వచ్చినట్టే అనిపించింది. సో ఎందుకో నా చేత లక్ష్మీ పూజ చేయించాలి ఇంట్లో అనేసి వచ్చారో ఏమో, నాకు ఏమీ తెలీదు. సో లక్ష్మీదేవి ఐడల్ వచ్చాక ఊరికి అదేదో వీడియో చూపించేసి పక్కన పెట్టేస్తే కాదు, మనం ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టాలి అనేసి విత్ ఇన్ 1 వీక్ అండి అంతే అనుకున్నాను. అసలు నాకు ఏం ఐడియా లేదు దాని గురించి. అంటే నార్మల్గా వేరే వాళ్ళ ఇంట్లో చూసినవినండి, కర్ణాటకలో చాలా ఫేమస్ అన్నీ తెలుసు, కానీ పూజా విధానం కానీ ఎలా కూర్చుండబెట్టాలి అంటే వాటికి పలహారాలు కూడా అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకొని ఇలా స్టార్ట్ చేశాను. పూజయామి కమలావాసిన్యై నమః, కటిం పూజయామి పద్మాలయై నమః, నాభిం పూజయామి మదనే మాత్రే నమః, స్తనౌ పూజయామి లలితాయై నమః, భుజద్వయం పూజయామి కంబుకంఠే నమః, కంఠవీవర మహాలక్ష్మి దేవతా ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజా కరిష్యే. తుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోథయ దుర్వేద సాయ చ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా సుప్రీత వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. ధ్యానం సరసిజ నయనే సరోజహస్తే. ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీయాయ నమః, ఓం నిత్యపుష్పాయ నమః, ఓం విభావరిం నమః, ఓం అదితంచయ నమః, ఓం దితిం నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణై నమః, ఓం నమామి కమలాం నమః, ఓం కాంతాయ నమః, ఓం క్షమాయ నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్య ప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయ విద్యాది సంయుతాం శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతాం. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః. ధూపం ఆగ్రాపయామి. దీపం జగచ్చక్షుం స్వరూపం చ ప్రాణరక్షణకారణం. ప్రదీపం శుద్ధరూపం చ గృహత్యం పరమేశ్వరి. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం. జిహ్మజడ్యఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. స్తమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నిరాంజనం సమర్పయామి. ధూపదీపనై నమస్కారం సమర్పయామి. చిత్రచామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. శ్రీలా చెప్పారు. మూలారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తమ భస్మీ సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని. ఫ్రిడ్జ్ దగ్గర పోవాలి. నమః మనం నామాలు అయినాం కదా. ఓం శ్రీ శ్రీయాయ నమః. ఓం ఐం క్లీం ఐం క్లీం సౌః
వంగురా జై మినిమై సుమంతమై శ్రేష్ఠమై గౌడపాదమై గోవిందమై శ్రీ విద్యాశంకరమై పద్మపాదమై హస్తామలకమై త్రోటకమై సురేశ్వరమై నమో వరలక్ష్మీ మమ దరిద్రం నాశాయ తక్షణం మమ మనః సంకల్ప సిద్ధిం కురు కురు స్వాహా. ఓం నమో వరలక్ష్మీ మమ దరిద్రం నాశాయ తక్షణం మమ మనః సంకల్ప సిద్ధిం కురు కురు స్వాహా. ఓం నమో వరలక్ష్మీ మమ దరిద్రం నాశాయ తక్షణం మమ మనః సంకల్ప సిద్ధిం కురు కురు స్వాహా. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. పరమానంద రూపిణి పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. పరమానంద రూపిణి పాలయ మాం. కర్పూరగౌరం కరుణాకారం సంసారసాగరం భుజనివహారం సదా వసంతం భవం భవామి విద్యంబరాయ దిగంబరాయ. తమేవ మాతా సపితా తమేవ బంధుం చ సకర్తవ్యేవ తమేవ విద్యం దృఢం తమేవ సర్వం మమ దేవదేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరి శ్రీధరాం మాధవం గోపికా వల్లభం జానకీ రామకం రామచంద్ర భజే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరి ఓం గురుదేవ దత్త. కర్పూర నిరాంజనం సమర్పయామి. ధూపదీప నైవేద్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. జై మహాలక్ష్మీ నమః. జై మహాలక్ష్మీ నమః. జై మహాలక్ష్మీ నమః. జై మహాలక్ష్మీ నమః. జై మహాలక్ష్మి నమః. योगेश्वर भगवान की जय. गीता माता की पवन सुत हनुमान की जय बोलो भक्त मंडली की अवधूत चिंतन श्री गुरुदेव दत्त की जय. अनंत कोटि ब्रह्मांड नायक राज योगी राज परम ब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. मामी అటు రండి మామే అక్కడికి రండి. అక్క నడు లేదండి నాయన రండి. ఆర్యన్ రా. తల్లి బంగారం బంగారం రా తల్లి. మామయ్యకి ఇచ్చే ఫోన్. నాకున్నంత వరకు నాకు అయినంత వరకు చేసుకుందాం అనుకున్నా. బట్ అంతకు మించి నా మనసు నిండుకుంది. రియల్గా చాలా బాగా అనిపించింది. అండ్ అందులోనూ అక్క రావడం అంటే ఒకరు సపోర్టింగ్గా ఉండి ఆయన శ్లోకాలు ఆ వ్రతం ప్రాసెస్ కూడా అదంతా అసలు నాట్ ఈజీ. ఎందుకంటే మనకు తెలియకుండా ఏమన్నా చేసి మిస్టేక్స్ చేస్తే అమ్మవారికి తెలియకుండా చేస్తే అమ్మవారు ఏమీ అనరు. కాకపోతే తెలిసి మిస్టేక్స్ చేస్తే మాత్రం కొంచెం ఉంటుంది కదా ఎఫెక్ట్. సో అట్లా ఏం కాకుండా అక్క అయినైతే మొత్తం చూసేసుకుంది. అంత ప్రాసెస్ అంతా చాలా బాగా చేయించింది అనమాట. సో ఇట్లా మా మొదటిసారి మా వరలక్ష్మి వ్రతం అనేది ఇట్లా అయింది. మీకు అందరికి ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అసలు అంటే ముందు ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేసుకోవాలనేసి అయితే నేను అనుకున్నా. పండగకి అందరం ఒకటి దగ్గర ఉన్నట్లే అనమాట. సో అందుకే ఈ రోజే రాఖీ కట్టేస్తుంది శ్రీయాజీ. ఎట్లా నాకు అన్నదమ్ములు లేరు. దీనికి అస్సలు నేను మిస్ చేయదలుచుకోలేను. వాళ్ళిద్దరికి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా
ముందో వెనకాల ఆ రోజు అయితే కట్టాలి యాక్చువల్గా. కాకపోతే వీలు అన్నప్పుడు ఏం చేస్తాము ఇట్లా కట్టిస్తున్నాను అనమాట. కానీ కట్టమా ఇక్కడ ఇక్కడ బొట్టు పెట్టాలి ఫస్ట్. కట్టు మంచిగా నాట్ అయ్యి గట్టిగా సో అలా ఈరోజే మేము రాఖీ పండుగని చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజు అందరం ఒకటే దగ్గర ఉండట్లేదు, సో కుదరదు. సో తర్వాత కట్టిన దానికంటే ఈరోజు ఇంకా చాలా మంచి రోజు కదా, సో ఈరోజే కట్టిద్దాం అనేసి ఇంకా అనుకున్నాం అనమాట. యాక్చువల్గా రాఖీ ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నా నేను. లంచ్ టైం. ఇక్కడ ఫ్యాన్లు వేస్తే దీపాలు ఉన్నాయి కదా అనేసి ఇక్కడ హాల్లో కూర్చుండే పెట్టినాం వీళ్ళందరినీ. ఇక్కడ ఫ్యాన్ వేసుకొని లంచ్ చేస్తున్నారు అందరూ. ఎలా ఉంది పులిహోర? వడ ఎలా ఉంది మామయ్య? వడ ఎలా ఉంది? పులిహోర ఎట్లుంది? నచ్చిందా మీకు పులిహోర? మీకు మీరు నచ్చుతారో నచ్చరని వైట్ రైస్ ఉంచిన నేను. బాగుందా? నువ్వు తినలేక మా నన్ను నచ్చరికి ఎట్లుంది మా శ్రీకు నచ్చిందంటే ఇంకా సూపరే. కమాన్. ఎట్లా అనిపించింది మామయ్య పూజ? మధ్యలో ఒక 1/2 అవర్ బ్రేక్. తాంబూలం వేయడానికి రెడీ చేస్తున్నా. రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ ఏమి ఇవ్వట్లేదు. మామూలుగా సాంప్రదాయంగా మామూలుగా మనం ఫస్ట్ నుంచి ఎట్లు ఇచ్చుకుంటామో అట్లనే 2 జాకెట్ పీసులు, 2 తమలపాకులు, పసుపు, కుంకుమ. సో ఫస్ట్ అయితే ఒక 9 మెంబర్స్ అనుకుంటాం కానీ అందరూ ఊరు వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఎప్పుడైనా అంతే జోడి పెట్టాలి, ఒకటే బ్లౌజ్ పీస్ అట్లా పెట్టకూడదు. మీకు ఎంత తోచితే అంత ఇంతే పెట్టాలని ఏం లేదు. నేనైతే అట్లనే అనుకుంటున్నా. సో నేను జాయింట్ పీసులు తీసుకొచ్చిన అనమాట. నార్మల్గా 2 జాయింట్ బట్టలు, 2 అరటిపండ్లు, ఒక్కటి ఎప్పుడైనా పెట్టొద్దు, జోడిగా పెట్టుకోవాలి. అండ్ అది కూడా ఇచ్చేటప్పుడు ఈ కొనాలు, తమలపాకు కొనాలు కాదు, ఇవి ఉంటాయి కదా ఇటు సైడ్, అండ్ ఇది మన సైడు, అంటే ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇది కూడా నేను ఈ మధ్యలో బాగా నేర్చుకుంటున్నా. అంతకుముందు మమ్మీ ఎన్ని చెప్పినా అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు ఏదైనా అంతే కదా, మన సిచ్యువేషన్ వరకు వస్తేనే మనకు తెలుస్తుంది, మనం అవి పాటిస్తామని అంటాం కదా. సో అట్లా ఇవన్నీ. అండ్ ఇవి కూడా అసలు ఉంచొద్దు అని అంటున్నారు, తెలియదు. ఇవి తోడుకల వీటిని ఏమంటారో ఇట్లా పెట్టాలి. అండ్ మెయిన్గానైతే వక్కలండి. వక్కలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వక్కలు రెండు ఇవి కూడా 2 వక్కలు, ఖచ్చితంగా 2 వక్కలు పెట్టాలి. ఏదైనా ఒక్కొక్కటి పెట్టొద్దు. మనం ఇచ్చే ఒక 5గురికైనా సరే మంచిగా కడుపు నిండా మనస్ఫూర్తిగా ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నా. సో ఇట్లా ఇది. అండ్ పువ్వులినానా మీరందరూ ఇచ్చుకున్నారా? చాలామంది ఆల్రెడీ ఆల్రెడీ చాలామంది ఫస్ట్ వీకే చేసేసుకున్నారు కదా. నేనైతే నెక్స్ట్ వీక్ అనుకున్నా కానీ మళ్ళీ ఈ వీకే ఇట్లా చేసేసుకున్నా మొత్తానికి అయితే ఇట్లా. సో వాళ్ళు రావడం ఆలస్యం. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి టెన్షన్ ఉండదు అనమాట. ఇప్పుడు ఇందులో శనగలను మనము పరమాన్నం చేసినాం కదా, సో అవి ఇందులో పెడతా అనమాట. సో ఇప్పుడు మా వాడు నాకు హెల్ప్ చేస్తాడు. ధరణ శనగలు నైటే నానబెట్టినా అని చెప్పిన కదా. సో ఉడికించిన అవసరం లేదు, పోపు కూడా అవసరం లేదు, పచ్చి శనగలే చాలా మంచిదంట. సో ఇట్లా నోట్లో పెట్టుకోవద్దు. ప్లీజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని మాత్రం కమెంట్ చేయకండి దయచేసి. నేను వాటి కోసం తిరిగినా అండి, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. చూసిరు కదా నిన్న అసలే ఫుల్ వర్షము. నేను ఒక్కనికి కష్టమవుతుంది కదా తిరగడము. చాలా వెతికినా, అవి మనకి ఉంటాయి కదా ఆకులతో చేసిన ఇట్లా కప్స్ లా ఉంటాయి కదా, వాటి కోసం వెతికినా నాకు దొరకలేదు. సరే ఇంకా ఏం చేద్దాం, తప్పక ఇది తీసుకొచ్చిన. కింద యాక్చువల్గా ప్లేట్స్ అని కూడా ప్లాన్ చేసినా కానీ అవి కూడా నాకు లాస్ట్ మినిట్లో హడావిడిగా చేసేసుకున్నా కాబట్టి ఇట్లా అయిందనమాట. సో శనగలు ఒక దాంట్లో, పరమాన్నం చేసిన కదా, సో ఇది ఒక దాంట్లో. ఇంకా 6 లోపే అమ్మవారిని కదిలించాలి కదా, సో అట్లా 5:30కి అట్లా కదిలించేసిన అనమాట. మేము మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2:33 వరకు అయితే అయింది. అండ్ లంచ్ కూడా ఏంటంటే మామూలుగా మధ్యాహ్నం వదులుతారు, అంటే ఒక పొద్దు లేదంటే రాత్రి, కాకపోతే మధ్యాహ్నం పూజ అంతా అయిపోయినాక ఒక పొద్దు వదిలితే చాలా మంచిదంట. అంటే మా లక్ష్మీదేవి వ్రతం అంతా కంప్లీట్ చేసుకొని అమ్మవారి కడుపు నింపి తర్వాత మన కడుపు నింపుకొని సాయంత్రం వేళల్లో పసుబొట్టు అంటే తాంబూలం
చేస్తే చాలా మంచిదంట. సో అందుకే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉండనమాట, మధ్యాహ్నం తిందామా నైట్ తిందామా అనేసి. సో అక్క అండ్ కొన్ని వీడియోస్ తెలిసినవి ఉంటాయి కదా మంచివి, సో అందులో చూసి మధ్యాహ్నం తింటేనే చాలా మంచిదని చెప్తే సో నేను మధ్యాహ్నమే తినేసిన అనమాట. వాళ్ళు తిన్నాక కాసేపు అయినాక నాకు కొంచెం వర్క్ ఉండే. అండ్ నేను యాక్చువల్గా అనుకున్నాను 7 మెంబర్స్ అని అనుకున్నాను, బట్ ఊర్లో వెళ్ళిపోయారనమాట మా అపార్ట్మెంట్లోనే అండ్ మా బిల్డింగ్లోనే ఉండేవాళ్ళు. అండ్ రియల్గా ఒక్కటి మాత్రం చాలా ఏంటి బాధ అనిపించింది. యాక్చువల్గా శిల్పాన్ని కూడా పిలిచుండే ఫ్యామిలీని, కొంచెం హెల్త్ బాగాలేదు తనకి, సో అందుకే రాలేదు. చాలాసేపు వరకు చూసిన, ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:36 వరకే చూసిన, కానీ అప్పటికి ట్రై చేస్తాను అన్నది రాలేదు. అది ఒకటి కొంచెం బాధగా అనిపించింది. రిమైనింగ్ ఇంకొకరు మిస్ అయ్యారు అనేసి అప్పటికప్పుడు పక్కన ఆంటీ వాళ్ళని వెళ్ళి ఎవరైనా కావాలి ఇట్లా అని చెప్తే సో మా ఎదురింటి వాళ్ళని కూడా పిలిచారనమాట. సో మా ఫ్రెండ్స్ స్వాతి కూడా వచ్చింది అండ్ పైన వాళ్ళు కూడా వచ్చారు. అండ్ వీటికి కావాల్సినవి కూడా యాక్చువల్గా నేను సో అమ్మవారు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను కంప్లీట్గా ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ ఇంకా ట్రావెల్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ అట్లా నేను లిస్ట్లో రాసుకుంటూనే ఉన్నాను అనమాట, అంటే ఏమేమి కావాలి అని. అండ్ మమ్మీని కూడా అడిగిన ఎన్ని గాజులు పెట్టాలి, ఎంత తెలిసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటాం కదా. సో అట్లా మమ్మీని అడిగి అన్ని నోట్ ప్యాడ్లో రాసి పెట్టేసుకున్నాను అనమాట, బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ అనేసి. యాక్చువల్గా నేను ఇందాక తాంబూలం అని చెప్పేటప్పుడు బ్యాంగిల్స్ చెప్పలేదు కదా, బట్ బ్యాంగిల్స్ పెట్టిన తర్వాత గుర్తొచ్చి బ్యాంగిల్స్ అన్నీ మళ్ళీ పెట్టేసి అరేంజ్ చేసి కంప్లీట్గా పెట్టేసి అన్నాడు. సో మొత్తానికి అయితే అనుకున్నట్టుగా 5 మెంబర్స్కి అయితే ఇచ్చిన అండి. అంతకంటే ఎక్కువ మంది కూడా ఇచ్చవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నది నేను కొత్త ఏరియా కాబట్టి ఏమో మళ్ళీ యాక్చువల్గా మా బిల్డింగ్లోనే అవుతుండే, ఊరు వెళ్ళారు కాబట్టి కాలేదు. మొక్కనేమ్మా పసుపొట్టు ఇచ్చుకుంది కదా, మొక్కని ఆమెకు, ఎందుకంటే లక్ష్మీదేవితో సమానం మొక్కని పుట్ట కూడా అది వేరు. బాగా పెడతారు అందరూ. థర్డ్ వీక్ అండ్ 4th వీక్ నియర్ బై ఉప్పల్ ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను ఇన్వైట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఇన్వైట్ చేయండి. మీ ఇంటికి నేనే వచ్చి తాంబూలం తీసుకుంటాను. అండ్ ఈ రోజటి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా డెఫినెట్గా. సో నాకైతే చాలా చాలా మంచిగా మనస్ఫూర్తిగా అనిపించింది ఫస్ట్ టైం చేసుకున్నందుకు. నాకైతే ఫుల్ హ్యాపీ. వరలక్ష్మి వ్రత వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా అనుకుంటా. సో టైర్డ్ అయి ఉన్నాయి, బట్ మంచి అనిపించింది. చిన్నవాళ్ళకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి పిలిచిన 5గురికైనా మంచిగా ఏంటది ఫస్ట్ బొట్టు ఇచ్చిన అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చేసుకున్నా కూడా మంచిగా, అంటే నేనైతే సాటిస్ఫై అయినా. సో మీ అందరికి ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఇట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటా కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు మించి మాట్లాడే ఊపిరి లేదు, చెంటలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి, నాకైతే మామూలుగా లేదు. సో మీకు ఎలా అనిపించింది అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి పక్కాగా. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.